నమస్తే. ఎన్టీ రామారావు అంటే ఒక ఎమోషన్. ఈ మధ్య అన్నీ కూడా ఎమోషన్ అన్నదంతో ఆ ఎమోషన్ యొక్క ఫీలింగ్ తగ్గిపోతాను. ఛాయ్ అంటే ఎమోషను, పాయ అంటే ఎమోషను కాదు. ఎన్టీ రామారావు అంటే ఎమోషన్. తెలుగు అంటే ఒక ఎమోషన్. మొన్న మధ్య ఏదో ప్రైవేట్ మీటింగ్లో కేసీఆర్ గారు అన్నారు, ఎన్టీ రామారావు ఒక ఏనుగు, ఆయన ఉన్నా ఆయన లేకపోయినా ఒకటే విలువ, అంత గొప్ప మనిషి ఎన్టీ రామారావు అన్నారు కేసీఆర్ గారు. ఎన్టీ రామారావు గారు యాక్చువల్లీ ఈ గారు గీరు అంటే నాకు చాలా దూరం అనిపిస్తుంది. ఎన్టీఆర్ అంట. ఎన్టీఆర్ ఒక రాజకీయ నాయకుడు. ఎన్టీఆర్ ప్రజాస్వామికవాది. ఎన్టీఆర్ విప్లవ భావాలు ఉన్నవాడు. ఎన్టీఆర్ పురాణ హృదయం ఉన్నవాడు. ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడే కాదు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను యావత్ భారతానికి, ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి సమున్నత సంకేతంగా నిలిచిన మేరు శిఖరం. రాజకీయాలను ఒక మలుపు తిప్పి ఎన్నో సంస్కరణలకు నాంది పలికిన నాయకుడు. ఎన్టీఆర్లోని ఈ పార్శ్వం ప్రపంచానికంతటికీ తెలిసిందే. ఆయనలోని మరో పార్శ్వం గురించే నేడు మనం మాట్లాడుకోవలసిన అవసరముంది. తెలుగు జాతిని తనదైన మార్గంలో ప్రగతిశీల భావజాలం దిశగా నడిపించారు ఎన్టీఆర్. సినిమా కళను, మానవీయ, హేతువాద, ప్రగతిశీల భావజాలాన్ని రంగరించి ఆణిముత్యాల వంటి సినిమాలు తీశారు. ఈ విషయం ఎంతమందికి తెలుసు? మనుషుల మధ్య సమానత్వం, కుల నిర్మూలన వంటి సంక్లిష్టమైన అంశాలను ఆయన తన సినిమాల ద్వారా మన ముందుకు తీసుకొచ్చారు. గంభీరమైన చర్చలు, సంవాదాలు, వాద ప్రతివాదాలతో తేలే అంశాలివి. కాని ఎన్టీఆర్ వీటిని సినిమా మాధ్యమం ద్వారా మనకు అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా అందించారు. మనిషి ఏ కులంలో పుట్టాడు అనే దానిని బట్టి ఆ వ్యక్తి గొప్పదనం ఉండదని, కృషి ద్వారా మనిషి గొప్పవాడవుతాడని 1977లో వచ్చిన అడవిరాముడు సినిమా ద్వారా తెలియజేశారు ఎన్టీఆర్. ఆ సినిమాలో ఒక పాట ఇలా సాగుతుంది: మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఆ రోజుల్లో జనాలను రూతలుగించిన ఈ పాటలో ఎన్టీఆర్ వాల్మీకి, ఏకలవ్యుడు, శబరి గురించి అత్యద్భుతంగా తెలియజేశారు. ఈ ముగ్గురు సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందినవారు కావడం గమనార్హం. ముఖ్యంగా ఏకలవ్యుడి గురించి ఈ పాటలో వచ్చే పంక్తులు నాడే కాదు, నేడు కూడా విప్లవాత్మక భావాలుగా కనిపిస్తాయి. ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం, తిరుగులేని దీక్షకు అతడే ప్రాణం, కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా మిగిలాడు, బొమ్మ గురువుగా చేసుకుని బాణ విద్యలో పెరిగాడు, హుటాహుటిన ద్రోణుడప్పుడు తటాలుమని తరలివచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు, ఎదుట నిలిచిన గురుని పదమంటి ఏమివ్వగలవాడననే ఏకలవ్యుడు, బొటనవేలివ్వమనే కపటి ఆద్రోణుడు, వల్లెయనే శిష్యుడు చెల్లె ద్రోణుడి ముడుపు, ఎరుకలవాడైతేనేమి గురికలవాడే మొనగాడు, వేలునిచ్చి తన విల్లును విడిచి వేలుపుగా ఇలా వెలిగాడు అంటూ ఏకలవ్యుడి గాథను తెలియజేస్తుంది ఈ గీతం. తద్వారా ఏకలవ్యుడి అద్భుతమైన ప్రజ్ఞా పాఠవాలను, అడవి బిడ్డలకుండే సహజమైన అమాయకత్వాన్ని తెలియజేయడమే కాదు, కులం కారణంగా విద్య నేర్పని ద్రోణాచార్యుడి కపటత్వాన్ని చీల్చి చెండాడాడు. ఈ దేశ మూలవాసులైన హిందువులను దాదాపు 3000 కులాలుగా, 25,000 ఉపకులాలుగా విభజించి ఆ కులాలన్నింటి మీద తమను తాము అధికులుగా ప్రకటించుకున్న బ్రాహ్మణీయ వ్యవస్థ తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం కుల వ్యవస్థను ఎలా కాపాడుకుంటుందో, అందుకోసం ఏ స్థాయికైనా ఎలా వెళుతుందో ఎరుకల ఏకలవ్యుడు, బ్రాహ్మణ ద్రోణుడి ఘట్టం ద్వారా ఎన్టీఆర్ పరోక్షంగా తెలియజేశారు. ఎన్టీ రామారావు నిజానికి ఒక నటుడుగా కంటే కూడా నాకు దర్శకుడిగా చాలా ఇష్టమైన. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయన అమర గాయకుడు, అజరామర గాయకుడు అని ఆయన అంటారు. నిజానికి గాయకుడి కంటే కూడా ఆయన సంగీత దర్శకుడిగా చాలా 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 గొప్ప మ్యూజిక్ ఇచ్చిండ్రు.
ఆయన పాటల బరువులో ఆయన సంగీత దర్శకుడుగా అనేది కనుమరుగైపోయాడు. అట్లా ఎన్టీ రామారావు కూడా గొప్ప దర్శకుడు, చాలా దార్శనిక దర్శకుడు, ముందు చూపున్నవాడు. ఆయన ఎంత ప్రాచీనుడో, ఎంత సాంప్రదాయవాదో అంత అధునాతనుడు. అన్ని భావజాలాలకు, అన్ని భావధారలకు ఆయన గౌరవం ఇచ్చేవాడు. కాబట్టే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు అనని మాట నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అనగలిగాడు ఆయన. ఆయన ఎప్పుడో 60లలో సీతా కళ్యాణం సినిమా తీసిండు ఆయన దర్శకుడిగా. రావణుడు, కీచకుడు, సుయోధనుడు లాంటి ప్రతినాయక పాత్రల్ని ఆయన చేసి మెప్పించడానికి కారణం ఆయన హావభావాలు, ఆయన ఆహార్యము, భాష మీద ఆయన ప్రీతి, పట్టు మాత్రమే కాదు, ఆ పాత్రలలో కూడా వాళ్ళ కోణాన్ని ఆవిష్కరించగలగడం, ఆ పాత్రల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవడం. ఉదాహరణకి రావణ బ్రహ్మ గొప్ప శివభక్తుడు, వీణ కనిపెట్టినవాడు, శివస్తోత్రం రాసినవాడు. అట్లాంటి రావణ బ్రహ్మని హీరోగా పెట్టి, అదేదో సంచలనం కోసం కాదు, ఆయన నమ్మి రావణ బ్రహ్మ అని ప్రజెంట్ చేద్దాం అనుకుని ఆయన సీతా కళ్యాణం కావచ్చు, శ్రీరామ పట్టాభిషేకం కావచ్చు, గొప్పగా రావణ బ్రహ్మని, లంకని, మండోదరిని చాలా గొప్పగా ప్రజెంట్ చేశారు ఎన్టీ రామారావు. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అనే తెలుగు సామెత మనకుంది. ఆ మహాభారతాన్ని ఎన్టీఆర్ సంప్రదాయ భావనకు భిన్నంగా తెరకెక్కించారు. అదే దానవీర శూరకర్ణ. 1977 సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రానికి స్వయంగా కథ, స్క్రీన్ ప్లేను అందిస్తూ 3 పాత్రల్లో నటిస్తూ దర్శకత్వం వహించడమే కాక ఆ సినిమాను సొంతంగా నిర్మించారు ఎన్టీఆర్. తెలుగు సినిమా చరిత్రలో అదొక భూకంపం, ఒక సునామీ, ఒక సువర్ణాధ్యాయం. 1963లో వచ్చిన లవకుశ తరువాత ₹1 కోటి వసూలు చేసిన రెండవ తెలుగు చిత్రం ఇదే. 1994లో రిలీజ్ చేస్తే మళ్లీ ₹1 కోటికు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా అంత గొప్ప విజయాన్ని ఎలా సాధించింది? దాంట్లో అంతటి మహత్తర విషయాలు ఏమున్నాయి? తరతరాలుగా, యుగయుగాలుగా దుష్ట చతుష్టయంగా నిందలు పడ్డ 4 దుష్టుల్లో 2కి సంబంధించి ఎవ్వరూ ఊహించని కొత్త కోణాలను ఈ సినిమాలో ఆవిష్కరించారు ఎన్టీఆర్. అది కూడా సుయోధనుడిగా, కర్ణుడిగా, కృష్ణుడిగా తనదైన మహాద్భుత నటనతో. ఇంతకు ఆ 2 దుష్టులు ఎవరు? ఒకరు సుయోధన సార్వభౌముడు, మరొకరు కర్ణుడు. ఒకరు చక్రవర్తి, మరొకరు రథాన్ని నడిపే ఒక సాధారణ వ్యక్తి కొడుకు. ఆ 2 ఒకరి కోసం ఒకరు ప్రాణాలు సైతం అర్పించుకోవడానికి సిద్ధపడే స్నేహితులు ఎలా అయ్యారు? వారి పరిచయమే ఒక అద్భుత ఘట్టం. కురుపాండవ రాకుమారులు ద్రోణుడి వద్ద నేర్చుకున్న ఆయుధ నైపుణ్యానికి సంబంధించిన పరీక్ష జరుగుతూ ఉంటుంది. విలువిద్యలో అర్జునుడి నైపుణ్య ప్రదర్శన ముగుస్తుంది. అర్జునుడితో పోటీపడే విలుకాడెవ్వడూ లేడని ద్రోణుడు సగర్వంగా ప్రకటిస్తాడు. కాని అక్కడున్న జనంలోంచి నేనున్నాను అంటూ ఒక గొంతు వినిపిస్తుంది. ఆ గొంతు కర్ణుడిది. ప్రియ శిష్యుడితో పోటీ పడడానికొచ్చిన ఆ వ్యక్తిని చూసిన ద్రోణుడు నీ కులమేది అని అడుగుతాడు. తాను సూతుడనని, తనది సూతకులమని చెబుతాడు, అనగా శూద్రకులం. అంతే. సూతకులం వ్యక్తికి క్షత్రియులైన రాకుమారులతో పోటీపడే అర్హత లేదని చెప్పి కర్ణుడిని అనర్హుడిగా తేల్చేస్తాడు ద్రోణుడు. ఇదంతా చూస్తున్న సుయోధనుడు ద్రోణుడితో సంవాదానికి దిగుతాడు. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే, అనగా ఇది వీరుల పరీక్ష, కులపరీక్ష కాదుగదా అని నిలదీస్తాడు. ఇది కులపరీక్షయే అయితే నీ తండ్రి భరద్వాజుడి జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది, మట్టికుండలో పుట్టితివి గదయ్యా, మరి నీది ఏ కులము అని పిడుగుల్లాంటి ప్రశ్నలడుగుతాడు. తమ కురువంశ చరిత్రను చెప్పి అవసరాలను బట్టి కులసంకరమైన తమ వంశం ఏనాడో కులహీనమైనది అని నిరూపిస్తాడు. అటువంటప్పుడు కులము కులము అనే వ్యర్థవాదనలెందుకు అని ఈసడిస్తాడు. ఆచార్యదేవ ఏమంటివేమంటివి అంటూ ప్రారంభమయ్యే ఈ డైలాగు అజరామరం.
తెలుగు సినిమా ఉన్నంతకాలం నిలిచి ఉండే డైలాగ్ ఇది. అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యగు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులం. నాతో చెప్పింతువేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యగు ఊర్వశీపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్యగు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలంగానే యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబిక యందు మా తండ్రిని, మా పితామహి అంబాలిక యందు మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసియందు ధర్మ నిర్మాణజనుడగు మీచే కీర్తింపబడుచున్న విదురదేవుని కనలేదా? సందర్భావసరమును బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదమెందులకు. దానవీరశూరకర్ణ అసలు తెలుగు చిత్ర పరిశ్రమను ఒక ఊపిన సినిమా అది. ఆ రోజుల్లో ₹1 కోటి వసూలు చేసిన సినిమా అది. లవకుశ తర్వాత ఆ రికార్డు సొంతం చేసుకున్న సినిమా అది. శ్రీరామ పట్టాభిషేకం అయితే రాముడు ఆయనే, రావణుడు ఆయనే. మీరు దానవీరశూరకర్ణలో డైలాగ్స్ విన్నారు కదా ఇందాక. అందులో కొండవీటి వెంకట కవి సంభాషణలు అవి. విప్లవ భావాలు ఉన్నాయా మాటలవి, తూటాలు. యాక్చువల్లీ డబ్బుకు లోకం దాసోహం అని ఇంకో సినిమా ఉంటుంది. అసలు మీరు అందరూ చూడాల్సిన సినిమా. చాలా చాలా అండర్ రేటెడ్ సినిమా అది. మోదుకూరి జాన్సన్ సంభాషణలు. అంటే ఎన్టీ రామారావు గారు ఎక్కడెక్కడ ప్రతిభ ఉందో దాన్ని వెలికి తీస్తారు ఆయన. కొండవీటి వెంకట కవితో సంభాషణలు కావచ్చు, పాండవోద్యోగ విజయాలు. ఆ పాండవోద్యోగ విజయాలు ఆయన ఎప్పుడో వాటి హక్కులు తీసుకుని ఆయన సినిమాలలో ఆ పద్యాలు పెట్టుకున్నారు దానవీరశూరకర్ణలో. అట్లాగే ఆయన మహమ్మద్ రఫీని తెలుగు తెరకు పరిచయం చేశారు. అక్బర్ సలీం అనార్కలి కానీ, భలే తమ్ముడు కానీ, ఆరాధన కానీ రఫీతో పాటలు పాడించారు. ఆయన ప్రయోగాలకి వెనుకంజ వేయడాయన. అట్లాగే ఆయన సినిమాలలో అది పౌరాణికం కానీ, జానపదం కానీ, సాంఘికం కానీ ఖచ్చితంగా ఏదైనా ఒక సందేశం ఇవ్వాలన్న తపనతో ఉంటాడు ఆయన. విప్లవకారుడు ఎన్టీ రామారావు, మన కాలం విప్లవకారుడని నేను ఆ రోజుల్లోనే అనుకున్నాను. నేను 1983లో నేను 10th పాస్ అయినా. ఆ టైంలో 10వ తరగతి పరీక్షల టైంలో తెలుగుదేశం పార్టీ పెట్టి ఆయన మా తాండూరు వచ్చినప్పుడు తెల్లారి పరీక్ష అయినా కూడా పరిగెత్తుకుని పోయి తాండూరు పోయి ఆయన చూడడం అనేది గొప్ప అనుభవం. తండోపతండాలుగా ఆయన మాటల్లోనే చెప్పినట్టుగా నేల ఈనిందా అన్నట్టుగా ఆ సభలకు ఆయన వచ్చారు, జనాలు వచ్చారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ఆయన అధికారంలోకి వచ్చారు. దానికి కారణం ఎన్టీ రామారావు మాటని ప్రజలు నమ్మారు. ఆయన కేవలం రాముడుగా చాలామంది రాస్తుంటారు, జర్నలిస్ట్ కూడా రాస్తుంటారు, రాముడు అంటే ఎన్టీఆర్ గుర్తొస్తాడు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్ రూపం గుర్తొస్తుంది. అది కాదు ఎన్టీ రామారావుని గుర్తుంచుకోవాల్సింది. ఎన్టీ రామారావుని గుర్తుంచుకోవాల్సింది మనము ఒక ప్రత్యామ్నాయ భావజాలాలు, సిద్ధాంతాలు. శ్రీశ్రీ చెప్తారు కదా, ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలి ఇప్పుడు. అట్లాంటివి వెలికి తీసి మనకు అందించారని ఎన్టీ రామారావు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు ఎన్టీ రామారావు. ఇప్పుడు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ప్రస్తుతము ముఖ్యమంత్రులకి, రాజకీయ నాయకులకి ఎట్లా అడుగులకు మడుగులొత్తున్నారో చూస్తున్న రోజుల్లో ఒకసారి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఆయన దగ్గరున్న
యుబి రాఘవేంద్రరావు అనే చీఫ్ సెక్రటరీ గురించి తెలుసుకోవాలి మనం. శ్రవణ్ కుమార్ అనే చీఫ్ సెక్రటరీ గురించి తెలుసుకోవాలి మనం. ఆయన చుట్టూ అట్లాంటి వాళ్ళు ఉండేవాడు, అట్లా పెట్టుకునేవాడు ఆయన. యుబి రాఘవేంద్రరావు చెప్తే ఫైనల్. వాళ్ళు కూడా అంతే నిబద్ధతతో ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు ఓకే చేసిన తర్వాత కూడా యుబి రాఘవేంద్రరావు గారు ఓకే చేయాల్సిందే. అంతగా ఎన్టీ రామారావు గారు అధికారులకి పాత్ర ఇచ్చారు. ప్రజలు నాయకుల్ని ఎందుకు నమ్ముతారు అంటే, ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పథకం తీసుకొచ్చారు. ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ₹1.90 మేము ఇస్తామని ఎన్నికల్లో ప్రచారం చేశారు. కానీ ప్రజలు నమ్మలే. 2 రూపాయల కిలో బియ్యానికే ఓటేశారు. ఎందుకంటే 10 పైసలు తక్కువ ఆఫర్ చేసినా కూడా వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు. ఎన్టీ రామారావు మాట అంటే మాటే. ఎన్టీ రామారావు మొండివాడు. ఎన్టీ రామారావు చండశాసనుడు. ఎన్టీ రామారావు హృదయం ఉన్నవాడు. ఎన్టీ రామారావు సలలిత నారికేళ ఫలమును భంగినంటారు కదా, కొబ్బరికాయ లాంటివాడు. పైన గట్టిగా ఉంటాడు, లోపల చాలా మెత్తగా ఉంటుంది. ఆయన గుండెలో ఎప్పుడు వాన పడుతూ ఉంటుంది ఎన్టీ రామారావుకి. 1 కాదు 2 కాదు. ఎన్టీ రామారావు మన సమాజానికి, తెలుగు జాతికి ఆయన చేసిన మేలు, ఆయన చేసిన గొప్ప కంట్రిబ్యూషన్ తెలుగు జాతి ఉన్నంత వరకు, తెలుగు నేల ఉన్నంత వరకు, తెలుగు ప్రైడ్ ఉన్నంత వరకు ఎన్టీ రామారావు చిరస్మరణీయుడుగా, ప్రాతస్మరణీయుడుగా, అజరామరుడుగా ఉంటారు ఎన్టీ రామారావు. హ్యాపీ బర్త్డే బాస్. శిష్యుడైన సుయోధనుడు అడుగుతున్న ప్రశ్నలకి గురువు ద్రోణుడు మాట రాక నిలబడితే పితామహుడు భీష్ముడు కల్పించుకొని మనవడికి కొన్ని మాటలు చెబుతాడు. నాయనా, నీవన్నట్టు ఇది క్షాత్ర పరీక్షే, క్షాత్రమున్న వాళ్లందరూ క్షత్రియులే అనంటాడు. ఇది ద్రోణుడు చెప్పే పుట్టుకతో కూడిన అసమానతల కులతత్వం కన్నా మెరుగైనది. వీరులందరూ సమానులే అనే ఒక రకమైన సమానత్వ భావన. కుల వ్యవస్థలో అనగా వర్ణ వ్యవస్థలో 2వ స్థానంలో ఉన్నప్పటికీ తమపైన బ్రాహ్మణాధిపత్యాన్ని మోస్తూ ఉండడం వల్ల కావచ్చు, క్షత్రియుడైన భీష్ముడి నుంచి ఈ మాటలొచ్చాయి. మన దేశ మూలాలు, చరిత్ర పట్ల ఎన్టీఆర్కి ఎంత లోతైన అవగాహన ఉందో తెలియజేస్తుంది ఈ సన్నివేశం. బహుశా ఈ వైరుధ్యం వల్లే బ్రాహ్మణులకు, క్షత్రియులకు ఒక దశలో భీకరమైన పోరాటాలు జరిగి ఉంటాయి. దాంట్లో భాగమే క్షత్రియ నిర్మూలన కోసం బ్రాహ్మణుడైన పరశురాముడి అవతారం. మళ్లీ మనం దానవీర శూరకర్ణలోకి వెళ్తే, ఇది రాజుల సభ కాబట్టి రాజులకే ఈ పరీక్షలో పాల్గొనే అర్హత ఉంది అని మెలికబెడతాడు భీష్ముడు. పితామహుడి మాటలతో సుయోధనుడు క్షణం కూడా ఆలోచించకుండా తన రాజ్యంలో సుసంపన్న ప్రాంతమైన అంగరాజ్యానికి కర్ణుడిని అంగరాజుగా నియమించి అప్పటికప్పుడే పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు. ఆ సందర్భంగా ఇలా ప్రకటిస్తాడు: నేను ఈ సకల మహాజన సమక్షమున, పండిత పరిషత్ మధ్యమున సర్వదా సహస్రధ ఈ కులకళంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించెదను. 6 అడుగుల ఆజానుబాహుడైన ఆ రూపం, మేఘగర్జన లాంటి ఆ కంఠం, సాక్షాత్తు సుయోధనుడు ఇలాగే ఉండేవాడా అన్న అనుభూతిని కలిగించి మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తారు ఎన్టీఆర్. భారతదేశంలో సాంఘిక సమానత్వానికి గొడ్డలిపెట్టు వంటి కుల వ్యవస్థను నిర్మూలించడానికి నడుం కట్టిన సమతామూర్తిగా ఈ సినిమా ద్వారా సుయోధనుడిని మనకు పరిచయం చేశారు ఎన్టీఆర్. ఇక ఈ సినిమాలో కర్ణుడి పాత్రను పరిశీలిస్తే, పుట్టినప్పుడే తల్లికి దూరమై ఇతరుల వద్ద పెరిగిన కర్ణుడు జీవితంలో అడుగడుగునా ఎదుర్కొన్న శాపాల గురించి తెలుస్తుంది. పరశురాముడి వద్ద కులాన్ని దాచి నేర్చుకున్న విద్యలన్నీ కులం తెలిసిన తరువాత పరశురాముడిచ్చిన శాపం వల్ల కోల్పోయే దుస్థితి, భూమాత శాపంతో చివరికి యుద్ధరంగంలో ప్రాణాలే కోల్పోయే పరిస్థితి, వీటన్నింటినీ ఈ సినిమా మన కళ్లకు కడుతుంది. తననాదరించిన సుయోధనుడికి విశ్వాసపాత్రుడైన అనుచరుడిగా ఉండడమే లక్ష్యంగా కర్ణుడు జీవిస్తాడు. చివరికి కురుక్షేత్రంలో తన కుమారులంతా మరణించిన తన జన్మవృత్తాంతాన్ని తెలిపి పాండవుల వైపు నిలవాల్సిందిగా తల్లి కుంతీదేవి స్వయంగా అర్థిస్తే కర్ణుడు తాను నమ్మిన మార్గం వదిలిపెట్టడు. ఆఖరి బొట్టు రక్తం వరకు తన రారాజు వెంటే నిలుస్తాడు. ఆయనలోని దానగుణానికి
అనేక నిదర్శనాలు చూపించారు ఎన్టీఆర్. తన పుత్రుడైన అర్జునుడి విజయం కోసం ఇంద్రుడు మారువేషం వేసుకుని వచ్చి కవచకుండలాలిమ్మనడిగితే ఇంద్రుడి కపడవేషం తెలిసి కూడా వాటిని ఒలిచి ఇచ్చినవాడు కర్ణుడు. సుయోధనుడు, కర్ణుడు ఎలాంటి మత్సలేని పరిపూర్ణ మానవులేమీ కాదు. ద్రౌపది వస్త్రాపహరణం, మాయాజూదం, లక్క ఇల్లు దహనం వంటి దుర్మార్గాలున్నాయి. ఆ మాటకొస్తే పాండవులు కూడా పరిపూర్ణ మానవులేమీ కాదు కదా. ఏకలవ్యుడి వేలు తెగనరుకుతుంటే పాండవుల్లో ఏ ఒక్కరూ అడ్డుకోలేదే. అశ్వత్థామా హతః అనే పచ్చి అబద్ధాన్ని గట్టిగా చెప్పి కుంజరహ అనే మాటను మాత్రం మెల్లిగా చెప్పి ద్రోణుడు అస్త్రసన్యాసం చేసిన తరువాత ఆయన్ను చంపడమేమిటి? కర్ణుడి రథచక్రం భూమిలో కుంగిపోతే చక్రాన్ని లాగడానికి దిగిన కర్ణుడి మీద బాణాలు వేసి చంపడమేమిటి? యుద్ధ నియమాలకు విరుద్ధంగా సుయోధనుడిని తొడల మీద గదతో మోది చంపడమేమిటి? ఇవన్నీ పాండవులు చేసిన అన్యాయాలు కావా? ఈ ప్రశ్నలడిగే చైతన్యం మనకెక్కడ్నుంచొచ్చింది? దానవీర శూరకర్ణ వంటి విప్లవాత్మక కళాఖండం నుంచి కాదా? పాండవులు సచ్చీలురు, కౌరవులు దుర్మార్గులు అనే మూసధోరణికి విరుద్ధంగా ఇరువురిని మంచి చెడులను పట్టి చూపి సత్యానికి పెద్దపీట వేసిన సినిమా దానవీర శూరకర్ణ. దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటి అంటే, అనేక ఏళ్లపాటు యూట్యూబ్లో అందరికీ అందుబాటులో ఉన్న ఈ సినిమా పూర్తి వీడియో ఇప్పుడు కనిపించడం లేదు. ఓటీటీల్లో ఉన్న అనేక ఎన్టీఆర్ సూపర్ హిట్ చిత్రాలు కూడా, అంటే కాపీరైట్ ఉన్నవి కూడా ఇప్పటికీ యూట్యూబ్లో కనిపిస్తున్నాయి. కానీ దానవీర శూరకర్ణ మాత్రం అదృశ్యమైంది. ఆ అదృశ్య హస్తాలెవరివో. తెలుగువారి వారసత్వ సంపదలో భాగమైన దానవీర శూరకర్ణ సినిమాను తిరిగి యూట్యూబ్లో అందుబాటులోకి తీసుకురావడానికి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. రాసరికపు జిత్తులతో, రణతంత్రపు టెత్తులతో, రాసరికపు జిత్తులతో, రణతంత్రపు టెత్తులతో సదమదమౌ మామదిలో మదనుడు సందడి సేయుట చిత్రం. ఈ పాట సుయోధనుడికి సినిమాలో పాట పెట్టాలి అన్న ఆలోచన రావడం చాలా గొప్పది. ఆ లిరిక్ కూడా చూడండి. ఎప్పుడూ రాచకార్యాలు, ఎప్పుడూ రణతంత్రాలు, ఎత్తులు, వ్యూహాలు. కానీ వాళ్ళు మనుషులే కదా. సో వాళ్ళకు కూడా రసస్పందన ఉంటుంది కదా. సో ఇది ఆలోచించి భానుమతికి, సుయోధనుడికి ఈ డ్యూయట్ పెట్టారు దానవీర శూరకర్ణలో. అంటే ఇవన్నీ అలవోకగా జరగవు. దాని వెనకాల ఎంతో హోంవర్క్ ఉంటుంది. ప్రతి పాత్రకు సంబంధించి క్షుణ్ణంగా, లోతుగా ఆలోచించడం ఉంటుంది. ఎన్టీ రామారావు దర్శకత్వం వహించిన చాణక్య చంద్రగుప్త కూడా ఆయన స్వయంగా చాణుక్యుడి వేషం వేసిన అక్కినేని నాగేశ్వరరావు గారికి స్వయంగా ఎన్టీ రామారావు మేకప్ చేసేవారు. శ్రీకృష్ణ విజయానికి సంబంధించి ఆ ప్రొడ్యూసర్ ఒక అనెక్డోట్ చెప్పారు. అందులో పౌండ్రక వాసుదేవుడు అని ఉంటాడు. అంటే పౌండ్రక వాసుదేవుడు నేనే కృష్ణుణ్ణి, ఒరిజినల్ కృష్ణుణ్ణి, వాడెవడైతే కృష్ణుడని చెప్పుకుంటున్నాడో వాడు డూప్లికేటు అని ఈయననే, అది నాగభూషణం పోషించిన పాత్ర అది, ఈయన పౌండ్రక వాసుదేవుడు చెప్పుకుంటూ ఉంటాడు. అయితే ఎన్టీ రామారావు రెడీ అయిపోయిండు కృష్ణుడిగా, వేషం అంతా రెడీ అయిపోయి సెట్లోకి వచ్చిండు. ఆడ నాగభూషణం కనిపించిండు అచ్చు తన వేషంలో. సో ఎన్టీ రామారావు అడిగారంటే ఇదేంటి అని. అంటే మల్లెమల దాని ప్రొడ్యూసర్, పౌండ్రక వాసుదేవుడు క్యారెక్టరు బ్రదర్, ఆయన బ్రదర్ అనే అనేవాడు. పౌండ్రక వాసుదేవుని క్యారెక్టర్ బ్రదర్ అంటే, పౌండ్రక వాసుదేవుడా మేము ఎప్పుడు వినలేదే అన్నారంట. ఈయన వినకపోతే వినండి బ్రదర్ అన్నారంట. సో ఆయన కొంచెం ఇది వాయిదా వేద్దాం అని చెప్పి ఆగి పుస్తకాలన్నీ తిరిగేసి పౌండ్రక వాసుదేవుడి క్యారెక్టర్ అర్థం చేసుకుని అప్పుడు నటించాడు ఎన్టీ రామారావు. అంటే అధ్యయనశీలి ఎన్టీ రామారావు. తన నటనా జీవితం ఆఖరి అంకంలో ఎన్టీఆర్ తీసిన శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర 1984లో విడుదలయ్యింది. ఈ సినిమా సమాజం పట్ల ఎన్టీఆర్ సమగ్ర ఆలోచనల సమాహారంగా అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ నటించి, స్క్రీన్ ప్లే అందించి, దర్శకత్వం వహించి నిర్మించిన సినిమా ఇది.
వాస్తవానికి 1981లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయినా దీనిలో ఒక సీన్పై సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పడంతో ఆ సీన్ కోసం కోర్టులో 3 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేసి మరీ విజయం సాధించి 1984లో విడుదల చేశారు. ఈ సినిమా పట్ల ఎన్టీఆర్ ఎంత పట్టుదలతో ఉన్నారో తెలియజేసే దృష్టాంతమిది. ఇంతకు ఆ సీన్ ఏమిటంటే, వేశ్యాలోలుడైన వేమనను మార్చడానికి ఆయన వదిన తన ముక్కెరను తీసి ఇచ్చే సీన్. దిగంబరంగా ఆమె ముక్కెరనివ్వడంతో వేమన చెలించిపోయి హృదయ పరివర్తనతో పూర్తిగా మారిపోయి ఆధ్యాత్మిక బాట పడతాడు. ఈ సినిమా గౌతమ బుద్ధుడు, రామానుజుడు, ఆదిశంకరుడు, వేమన జీవిత వృత్తాంతాలను క్లుప్తంగా తెలుపుతూ ప్రారంభమవుతుంది. భారతీయ సమాజంలోని అసమానతలను, మూఢనమ్మకాలను, వివక్షలను నిర్మూలించడానికి ఈ మహనీయులంతా కృషి చేశారని, వారి మార్గంలోనే నడిచిన మరో గొప్ప వ్యక్తి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అని ఎన్టీఆర్ తన స్వరంతో పరిచయం చేస్తారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన ప్రయోగాలు సాధారణమైనవి కావు. కక్కడు అనే వ్యక్తిని నీదే మతం ఏ కులం అని కొందరు అడిగినప్పుడు, మతం నీతిరా, కులం మాదిగరా, మనిషిని కాదంటారా, అంటరాని వాడినంటారా అంటూ సాగే పాట అంటరానితనంపై యుద్ధం ప్రకటిస్తుంది. మరో పాట, ఏవండి పండితులారా ఏమంటారు, మీరేమంటారు, నాటి సంప్రదాయవాదులు మఠాధిపతులను వీరబ్రహ్మేంద్ర స్వామి నిలదీసే ప్రశ్నలుంటాయి ఈ పాటలో. హిందువుల అనైక్యతతో బలహీనపడ్డానికి కులం, అంటరానితనం కారణాలు కావా? దీనికి మీరు బాధ్యులు కారా? మన జాతికి జరిగిన ద్రోహానికి మీరేం బదులిస్తారు? గుణం బట్టి వర్ణమనే గీతాసారం మీ చెవిన పడలేదా? శూద్రులు వేదాలు చదివితే చెవుల్లో సీసం పోస్తారా? విద్య మీ సొత్తా? విద్యను జనాల వద్దకు తీసుకెళ్లే బాధ్యతను ఎన్నడైనా నెరవేర్చారా? వివక్ష భరించలేక జనం ఇతర మతాల్లోకి వెళుతుంటే కళ్లప్పగించి చూస్తారా అంటూ వీరబ్రహ్మేంద్ర స్వామి వారడిగే ప్రశ్నలు ఈ సినిమా చూసే ప్రేక్షకుల్ని ఎంతగానో ఆలోచింపజేస్తాయి, చైతన్యవంతుల్ని చేస్తాయి. మనుషులు పేరు, సంపద, కుటుంబ బంధాలు, బాంధవ్యాలకు పరిమితం కావద్దని, సమాజాన్ని మెరుగుపరచడానికి నిరంతర జ్ఞానార్జనకు జీవితాన్ని అంకితం చెయ్యాలి అనే వీరబ్రహ్మేంద్ర స్వామి బోధనతో ఎన్టీఆర్ ఈ సినిమాను ముగిస్తారు. తన సతీమణి బసవతారకం గారి స్మృతికి ఈ సినిమాను ఎన్టీఆర్ అంకితం చేశారు. ఎన్టీఆర్ మహానటుడు మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న అన్యాయాలను, అసమానతలను హృదయమంతటితోనూ వ్యతిరేకించిన పురోగామి, సంఘ సంస్కరణ కోసం కళను ఆయుధంగా వాడిన మహాయోధుడు. అందువల్లే తెర మీద అనేక ప్రయోగాలు చేశారు. ఎన్టీఆర్కి తెలుగు తనం, తెలుగు భాష, తెలుగు జాతి అంటే చాలా ఇష్టం కాదు, పిచ్చి. ఎన్టీ రామారావు సినిమా పాటలు చిన్నప్పటి నుంచి నాకు గుర్తుండి, నేను 4th లేదా 5th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి రేడియో వింటున్నాను. నేను జనరంజన్లో వచ్చే పాటలు, ఎన్టీ రామారావు జానపద సినిమాల్లో పాటలు, ముఖ్యంగా కాంబినేషను ఎన్టీ రామారావు సినిమా, నారాయణ రెడ్డి పాట, టీవీ రాజు సంగీతం, ఇంకా పండగ లేదా టీ చలపతిరావు సంగీతం. అట్లా పాటలు విని 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 ఆ సాహిత్యము, తెలుగు భాష చాలా పట్టుబడింది నాకు. అందరూ అంటుంటారు నువ్వు తెలంగాణ అంటావు, తాండూరు అంటావు, కానీ ఈ తెలుగు ఏంది అని. థ్యాంక్స్ టు ఎన్టీ రామారావు, థ్యాంక్స్ టు రేడియో. అట్లాగే నేను గత 7-8 సంవత్సరాలుగా నేను పంచగడతా ఉన్నా. ఆ తెలుగుతనం, ఆ అట్టైర్ అంటారు కదా, ఆహార, ఆచార, ఆహార్య వ్యవహారాలు, వీటన్నిటిలో కూడా తెలుగుతనము నాకు ఎన్టీ రామారావుని చూస్తే మూర్తీభవించిన తెలుగు రూపమైన. శ్రీకృష్ణదేవరాయలంటే ఎన్టీ రామారావుకి చాలా ఇష్టం. కర్ణాటాంధ్ర సామ్రాజ్య మహా పరిపాలకుడైన సార్వభౌముడు. ఆయన రాసిన అముక్త మాల్యద, కృష్ణదేవరాయల అముక్త మాల్యద, కృష్ణదేవరాయల భువన విజయం, అల్లసాని పెద్దన దగ్గర నుంచి పింగళి సూరన, దూర్జటి, తెనాలి రామలింగడు, ఆ భువన విజయం. ఎన్టీ రామారావు గారు ఎన్నో సినిమాల్లో భువన విజయం మీరు చూస్తారు.
మీరు బాలకృష్ణ ఆదిత్య 369లో కూడా భువన విజయం చూస్తారు. అంత ఇన్ఫ్లుయెన్స్ ఎన్టీ రామారావు గారు. ఆముక్తమాలేదో శ్రీకృష్ణదేవరాయలు రాసిన పద్యం, తెలుగదేల ఎన్న దేశంబు తెలుగేను, ఏను తెలుగు వల్లభుండ తెలుగొకండ, ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఆ రోజు తెలుగు జాతి, తెలుగుతనం ఎన్టీ రామారావు నరాల్లో ఎట్లా ఉండిందంటే, పివి నరసింహారావు గారు ఆయన మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేసే సందర్భం. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి పార్టీలు. కానీ మన తెలుగువాడు ప్రధానమంత్రిగా అవుతున్నాడు, ఆయనను గెలిపించుకోవాలా అని తెలుగుదేశం పార్టీ ఆ రోజు పోటీ చేయలేదు. పివి నరసింహారావు గారిని ఇంటికి పిలిచి ఆయన కాళ్ళు కడుక్కోవడానికి ఎన్టీ రామారావు స్వయంగా చెంబుతో నీళ్ళిచ్చి మన తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు అన్న ఆనందం ఆయనలో. ఇంకా మిగతా రాజకీయాల గురించి ఆయన ఆలోచించలేదు. ఈరోజు మనకందరికీ తెలుసు, డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది మీద చాలా తీవ్రమైన వివక్ష జరుగుతూ ఉన్నది. పార్లమెంట్ సీట్లు తగ్గుతాయి, జనాభా ప్రాతిపదిక మీద డీలిమిటేషన్ చేస్తూ ఉన్నారు, చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ దేశానికి అన్ని రకాలుగా, నార్త్ ఇండియాతో పోలిస్తే అన్ని రకాలుగా దేశ జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తున్న దక్షిణాది రాష్ట్రాల మీద తీవ్ర వివక్ష జరుగుతున్నది. దీనిని ఈరోజు దక్షిణాది రాష్ట్రాలలోని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఒక్కసారి ఊహించండి, ఈరోజు ఎన్టీ రామారావు ఉండుంటే ఎట్లా ఉండేది? కంగుమని ఆయన ఢిల్లీలో తెలుగు వాడి గొంతు వినిపించగలిగేవాడు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహం పెట్టిండ్రు ఆయన. సమాజ స్థాపకుడు గౌతమ బుద్ధుడు. ఎన్నో ప్రతిపాదనలు వచ్చినాయి, ఎవరెవరో విగ్రహాలు పెడదామని. కాదు, గౌతమ బుద్ధుడే. సంఘం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, బహుజన హితాయ బహుజన సుఖాయ అనే దాంట్లో ఎన్టీ రామారావు బిలీఫ్ సిస్టమ్ ఉంది. కాబట్టే ఆయన ఏ రంగంలో ఉన్నా కూడా అద్భుతంగా ఆయన తెలుగు జాతిని, తెలుగు జాతి గౌరవాన్ని నిలబెడుతూనే మహనీయులందరినీ కూడా మనం స్మరించుకునేలాగా ఆయన గొప్ప పని చేశారు. ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టారు. కులీ కుతుబ్ షా దగ్గర నుంచి మొదలు పెడితే అందరూ, కవిత్రయన్ కావచ్చు, శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, రాణి రుద్రమ కావచ్చు, అందరూ. దాని పేరు కూడా తెలుగు వెలుగుల మూర్తి నిక్షిప్త ప్రాంగణం అని పెట్టారు పేరు. గొప్పగా ఈరోజు అయోధ్య రామ మందిరం అంటున్నాం, కానీ ఆ రోజే భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించిన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. మన ఆత్మ ఎన్టీ రామారావు, మన శ్వాస. యమలోకంలో యమధర్మరాజునే ధిక్కరించే యమగోలైన, నర్తనశాలలో బృహన్నలగా తన నటనా వైదుష్యానికి తానే స్వయంగా పరీక్ష పెట్టుకున్న, రాముడినే కాదు రావణుణ్ణి మన ముందు నిలిపిన, కృష్ణుడిగా అలరించిన, తెలుగువారి కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని సాక్షాత్కరింపజేసిన అది ఎన్టీఆర్కే సాధ్యమైంది. బొబ్బిలిపులి చిత్రంలో దేశ సరిహద్దులను రక్షించే సైన్యాధికారి, దేశాన్ని దోచుకునే అంతర్గత శత్రువులపై తిరగబడి విప్లవకారుడిగా మారిన, న్యాయదేవత కోసం కన్న కొడుకును కూడా కాదనుకునే న్యాయమూర్తిగా జస్టిస్ చౌదరిలో నటించిన, దుర్మార్గులకు దొంగలకు సింహస్వప్నం వంటి పోలీస్ అధికారిగా కొండవీటి సింహంలో నటించిన ద గ్రేట్ ఎన్టీఆరే ఆయా పాత్రల్ని చేయగలరు అన్నట్టుగా ఉంటుంది ఆయన నటన. అటువంటి ఎన్టీఆర్ బాటలో తెలుగు సినిమా పరిశ్రమ నడవాలి. అప్పుడే ఆ మహనీయుడి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నట్లవుతుంది. ఎన్టీఆర్ సినిమాలపై సామాజిక కోణంలో పరిశోధనలు జరగవలసి ఉంది. ఎన్టీఆర్ జీవిత కృషిని తెలుగు పాఠ్యపుస్తకాల్లో చేర్చి విద్యార్థులకు ఆయన ఆలోచనలను అందించే
ప్రయత్నాలను ప్రభుత్వాలు చెయ్యాలి. డిసిప్లిన్, క్రమశిక్షణ అంటే ఈరోజు చాలామంది మర్చిపోయినారు. అదేందో అనుకుంటున్నారు క్రమశిక్షణ అంటే. ఎవరికి తెలియదు, మన ఎవరికి అంటే మర్చిపోయినాం క్రమశిక్షణ. దేంట్లో కూడా మనకి డిసిప్లిన్ లేదు. మన మాటలో, మన చేతలో, మన జీవనంలో ఏ విలువలు లేకుండా ఈరోజు మగ్గిపోతా ఉన్నాం. కాబట్టే ఈరోజు సమాజంలో ఇంత అమానవీయత, ఇంత విషాదము చోటు చేసుకున్నా. అంటే ఫోకస్ లేదు మనకి బేసికలీ. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా, ఎన్టీ రామారావు ఏ రంగమైనా సరే, ఆయన సినిమాల్లోకి రాకముందు దివిసీమ ఉప్పినప్పుడు సినిమా వాళ్ళందరూ జోలె పట్టుకుని విరాళాలు సేకరించి ప్రభుత్వానికి ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన ప్రతి దశలోనూ, ప్రతి పనిలోనూ ఆయన ఫోకస్ ఎంత గొప్పదంటే హీజ్ అన్మ్యాచ్డ్, అన్పారలల్డ్. ఇది ఎట్లా సాధ్యమైందంటే క్రమశిక్షణ ద్వారా. ఆయన ఏ రోజు కూడా సెట్కి ఆలస్యంగా వచ్చింది లేదు. అందరికంటే ముందు ఆయన ఉండేవాడు. అది సెక్రటేరియట్ కూడా అంతే నిబద్ధతగా వచ్చేవాడు. అధికారులు పొద్దున 4 గంటలకి మీటింగ్ అంటే హ్యాబిట్స్లో ఆయన ఇంటికి పరుగులు పెట్టేవాళ్ళు ఫైల్ తీసుకొని. బ్రహ్మముహూర్తాన 3 గంటలకు ఆయన లేసేవాడు. వ్యాయామము, యోగా. ఆ తర్వాత నాకు నిజానికి ఆయన ఒక్కడే ఫుల్ ఒక కోడి తినేవాడు, 2 గుప్పుల బాదం పప్పులు తినేవాడు. అవి నాకేం ఇంట్రెస్ట్ కాదు, తింటే తినేవాడేమో. కానీ ఆయన ఏం చేసేవాడు అన్నది ముఖ్యం. అట్లాంటి ఒక రోల్ మోడల్ ఉంటే చుట్టూ ఉన్న అందరూ ఇన్స్పైర్ అవుతారు. చెరువు నిండా గుర్రపు డెక్కలు ఉన్నాయనుకో, కప్పలు కీచురాళ్ళు ఇన్స్పైర్ అవుతాయి. చెరువులో తామర పువ్వులు ఉంటే భ్రమరాలు ఇన్స్పైర్ అవుతాయి. సో మనము ఏం చెప్తున్నాము, దేనికి ఉదాహరణలుగా ఉన్నాము, ఎవరిని ప్రభావితం చేస్తున్నాము, అంతిమంగా సమాజానికి మనం ఎట్లా పనికొస్తున్నాము అనే ఒక ఉద్గ్రంథం ఎన్టీ రామారావు గారు. మనమంతా ఖచ్చితంగా చదివి తీరాల్సిన ఒక మహనీయుడు ఎన్టీ రామారావు గారు. సెవరల్ యాంగిల్స్ ఆయన చూడగలరు. కాబట్టే పాలిటిక్స్లో కూడా, పాలిటిక్స్ అంటేనే మెనీ, ఇట్స్ నాట్ మోనోటిక్. రాజకీయాల్లో కూడా ఆయన వామపక్ష నాయకులతో పనిచేశారు. ఢిల్లీలో నాకు చాలా చాలా బాగా గుర్తుంది, చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ సందర్భంలో అప్పుడు సుర్జిత్ సింగ్ బర్నాలాతో పాటు ఈయన కూర్చుని మాట్లాడినప్పుడు చాలా ఆవేశంగా మాట్లాడారు. ఆయన ఏదైనా స్వర్ణ దేవాలయంలో సిక్కుల ఊచకోత గురించి కావచ్చు, ఆయన రాజకీయాల్లోకి రాకముందు కూడా ఆయన సమాజం పట్ల, రాజకీయాల పట్ల ఆయన ఆసక్తుడుగా ఉన్నారు. ఎంత రాజకీయ నాయకుడు కాకపోతే రాజకీయాల్లోకి రాకముందు కూడా అలాంటి సినిమాలు తీయగలరు. ఎన్టీ రామారావు ఒక లిజెండ్. ఎన్టీ రామారావు జీవితమే ఒక సెలబ్రేషన్, సందేశం అని నేను అనను. సందేశాలు ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే, మేము ఈరోజు ఒక సందేశం ఇవ్వాలని ప్రిపేర్ అయిపోయి సందేశాలు ఇస్తారు. ఎన్టీ రామారావు అట్లా కాదు. ఆయన జీవితం ఒక ప్రయోగం, ఆయన జీవితమే ఒక లివింగ్ ఎగ్జాంపుల్. ఎ గ్రేట్ సన్ ఆఫ్ తెలుగు సాయిల్. జోహార్ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు.